ఓవర్ హైట్ అండ్ లైక్ అంటే హౌస్ హీ హీ రియాక్ట్ అసలు లైక్ తను వదిలితే ఇంకో 4 జోకులు వేస్తాడు పెళ్లి చూపుల మీద. సో తన అంత ఫన్నీ అనమాట. మీ ఒపీనియన్ నిజంగానే ఓవర్ హైప్ అనిపించిందా పెళ్లి చూపులు? సి పెళ్లి చూపులు అనేది ఆ సినిమా వల్లే ఒక కొత్త డోర్స్ ఓపెన్ అయినాయి. అవును. సో అంటే పెద్ద పెద్ద సౌండ్స్తో ఉన్న సినిమాలు తప్పితే లేని టైంలో సడన్గా అసలు ఇలా మనలాగా మాట్లాడే ఒక సినిమా, అలాంటి సినిమాని క్రియేట్ చేసిన ఒక కల్ట్ ఫిల్మ్ అది. ఇవన్నీ అంటే దీని పెళ్లి చూపులు ముందు తర్వాత ఎస్పెషల్లీ షార్ట్ ఫిల్మ్స్ చేసి సినిమాల్లోకి వచ్చిన దాంట్లో నాకు తెలిసి అంత ఇంపాక్ట్ఫుల్ పర్సన్ తరుణ్ భాస్కర్. సో పెళ్లి చూపులు అనే సినిమా వల్ల లిటరల్లీ నేను పెళ్లి చూపులు ముందు వరకు మేము పిచ్చేసేవాళ్ళం, కానీ పెళ్లి చూపుల తర్వాత నుంచి పెళ్లి చూపులు లాంటి సినిమా ఉందా అని ప్రొడ్యూసర్స్ అడిగేవాళ్ళు. యా సో ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా అది. అండ్ ఆల్సో ఎవరి దగ్గర పని చేయక్కర్లేదు, షార్ట్ ఫిల్మ్ తీసినా కూడా సినిమా తీయచ్చు అని ఒక డోర్స్ ఓపెన్ చేసిన పర్సన్ తరుణ్ భాస్కర్.